బండి ప్రశాంత్ రెడ్డి స్థాపించినటువంటి ప్రగతి విత్తన యాత్ర ఈరోజు మరి ముగిసిన సభకు మరి రామారావు గారు కేటీ రామారావు గారు రావడం జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? రామారావు గారు వచ్చారు ఇక్కడికి సభ ప్రగతి నివేదిక సభ ద్వారా చెప్పేశారు, ఏమనిపిస్తుంది? నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం, ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అనేది నేను భావిస్తూ ఉన్నా. గత 63 రోజుల నుంచి పాదయాత్ర, ప్రగతి నివేదన యాత్ర అని చెప్పేసి ప్రశాంత్ కుమార్ రెడ్డి జరిపినటువంటి ఒక 771 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ముగింపు సభ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేటీఆర్ గారు రావడం జరిగింది. జిల్లా మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రావడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రజలే విజయం. ఇది వాస్తవానికి ప్రజలు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి 63 రోజులు సహకరించి మొత్తం 89 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 4 మున్సిపాలిటీలు అన్నీ కూడా తిరిగినటువంటి సందర్భంలో అందరూ చైతన్యవంతులై రాజకీయ అవగాహన ఆలోచన, అభివృద్ధి ఆలోచన, రేపు జరగబోయే కార్యక్రమాలకు అన్నిటికీ కూడా దోహదపడుతుందని చెప్పేసి ఈ యొక్క సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద చూస్తే 10 ప్రశ్నలకు, అదే 10 క్వశ్చన్లకు కూడా కేసీఆర్ గారు చెప్తారని చెప్పారు కేటీఆర్ గారు. ఎలా అనిపిస్తుంది ఆ సమాధానం? 100% సక్సెస్ అవ్వడానికే కదా ఉన్న సమస్యలు, మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవగాహన చేసుకున్నాడు కాబట్టి, టోటల్ ఆ సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి అవన్నీ చెప్పడం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి? 100% చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. ఇంకా మేము చెప్పినాం, జరగాల్సినటువంటివి కూడా ఏవైతే కాలేదో ఇంకా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ బేరీ చేసుకొని అంచెలంచెలుగా ఒక్కొక్కటి తప్పకుండా సక్సెస్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎలా ముందుకెళ్తారు? మరి జిల్లా అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు సక్సెస్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో బీఆర్ఎస్ పవర్ఫుల్గా ఉంది. ఆ ప్రతిపక్షాలు ఎవరు కూడా మా దాటికి రారు, మా సాటికి కూడా రానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. 8 సీట్లు గెలవడం, 2 ఎంపీలు గెలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.